ఈ రోజులల్లా ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా అవుతున్నది. ఏఐ అనేది వచ్చినాక ఇంకింత ఘోరమవుతున్నది. ఇక అబద్ధాలు చెప్పేటోళ్ళకైతే పండుగే అవుతున్నది. నాగర్ కర్నూలు జిల్లాలో ఓ ఇంటర్ చదివే బుజ్జి పరీక్ష రాసుకుంటా కడుపు నొప్పి అని తిప్పల పడ్డదట. అయ్యో పాపమని స్కానింగ్ సెంటర్కు తీసుకపోతే ఎవరికి తెలియకుండా బాత్రూంలకు పోయి ఓ పసిగుడ్డుకు జన్మనిచ్చిందట. అంతేకాదు ఆ శిశువును చెత్త కుప్పలేసి మెరగనట్టు తప్పించుకున్నారట. కానీ స్కానింగ్ సెంటర్ వాళ్ళకి అనుమానం వచ్చి పోలీసులకి చెప్పిందట. వాళ్ళ ఎంక్వైరీ చేస్తే దానికి కారణం ఓ పిల్లగాని పేరు చెప్పిందట. వారి పోరడా ఎంత పని చేసివిరా అని పోలీసు వాళ్ళు వాళ్ళ స్టైల్ అడిగితే ఆ పోరడు నేనేం చేయలేదురో అని లబా మొత్తుకున్నాడట. హాగో ఆ బుజ్జి ఏమో వీని పేరు చెప్తాంది, వీడేమో నేను కాదురో దేవుడా అంటున్నాడు. ఏం జరిగింది కావచ్చు అని ఆ పిల్లను స్టేషన్కి పిలిపించి DNA టెస్టులు చేస్తాం, ఏం జరిగిందో చెప్పు, నీ మీదనే కేసులు అయ్యేదాకా తెచ్చుకోకు అని చెప్పే వరకు మా ఇంటి పక్కకుండే పెళ్ళైన ఓ బట్టేవాసుగాడు మాయమాటలు చెప్పి గింత పని చేసిండని చెప్పిందట. మరి ఈ పోరని పేరు ఎందుకు చెప్పిందంటే ఇంటి పక్కోని తప్పించేదానికి ఇన్ని డ్రామాలు ఆడిందని తేలిందట. తర్వాత ఇంటి పక్కోని మీద పోక్సో కేసు పెట్టిండ్రట. వారి ఇంటి పక్కోడా ఎంత పని చేస్తేవిరా, ఆడపిల్లలు అమాయకంగా కనిపిస్తే ఆగం చేస్తావారా? అంతేకాదు తప్పించుకునే దానికి ఇంకో అమాయకుని బలి చేసే కుట్రలు అనుతావారా? DNA టెస్ట్ అన్నారు కాబట్టి ఆ పిల్లగాడు బతికిపోయిండు, లేకుంటే వామ్మో కొద్దిగా అయితే చచ్చిపోతుంటిరా అన్నట్టే అయింది కావచ్చు అని పని. చూస్తున్నారా అయ్యవలు పిల్లలు ఎటు తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళ శరీరంలో ఏమన్నా మార్పులు వస్తున్నాయా అనేది ఒక కంట కనిపెట్టకుంటే ఎసొంటి మోసాలు జరుగుతాయో అర్థమైందా? కాబట్టి జాగ్రత్త. ఆయన 7-8 నెలల ప్రెగ్నెన్సీ అయ్యేదాకా ఎవరికి అనుమానం రాకుంటే ఎట్లా కవరింగ్ చేసిందో ఏమో కదా ఆ బుజ్జి. కవరింగ్ చేసుడే కాదు, దానికి కారణమైనోన్ని కాపాడి వేరే అమాయకుని ఇరికిద్దామనే ప్లాన్ చేసినందుకు ఏం టాలెంట్ తల్లి నీది అని సోషల్ మీడియా పబ్లిక్ చేతులు ఎత్తి మొక్కుతున్నారు. ఏందో ఏమో ఈ కాలం పిల్లలకు హద్దు పద్దు ఉండకుండా అవుతున్నది.